అందరికీ నమస్తే అండి. నేను మాట్లాడుతున్న ఓ ట్రాన్స్జెండర్ని, రోహిణిని. రవీంద్రపాడులో నివాసం ఉంటున్నానండి. ఇది మా బావగారు ఇల్లు, మా అక్కగారు ఇల్లు. ఇక్కడ 6-7 సంవత్సరాల నుంచి కాలువలు లేవు, ఏమీ లేవు. ఇదిగో ఇంటి ముందు మురుగుంటలండి. ఇక్కడ కాలువ తీయడానికి కాలువ కూడా లేదు. రోగాలు వస్తున్నాయి. ఒక ట్రాన్స్జెండర్గా నేను మాట్లాడుతున్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమీ జరగలేదని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మాకు ఇలా జరిగితే మాకు రోగాల పాలైతే మమ్మల్ని చూసే దిక్కు కూడా లేరండి. అన్నం ఇప్పుడు తల్లిదండ్రులకు దూరమై మేము బతుకుతున్నాము. మేము ఇట్ట మా బావోళ్ళు మా అక్కోళ్ళ ఇంట్లో మేము తలదాచుకుంటున్నాం. ఇట్ట రోగాలు వచ్చి కాలవలు లేకుండా ఇలా ఉంటే మరి మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? ఒక ట్రాన్స్జెండర్ బాధ మేము చెప్పుకుంటున్నాం. ఈ ప్రభుత్వంలో అన్నా మాకు న్యాయం జరిగిద్దని అనుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా కాలువలు లేవు. ఇదిగో 7-8 సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల ఎక్కడ ఈ సందుల్లో కాలువలు లేవండి. ఇది తక్షణమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలండి. ఈ ఇంటి ముందు గుంటలు ఉంటే మలేరియా రోగాలు, కరోనాలు ఇవన్నీ వస్తున్నాయండి, దోమలు కుట్టి మాకు. మరి మేము దీనికి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఒక ట్రాన్స్జెండర్గా, ఒక హిజ్రాగా వినతి అందిస్తున్నానండి. మీరు ఈ వీడియో చూసి మాకు హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. నేను మాట్లాడుతున్నాను రవీంద్రపాడు నుంచి రోహిణిని. అందరికీ వందనాలు.